శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీరం తింటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనాకారుడు భక్తుడైనటువంటి దావీదు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నాకు వెలుగై ఉన్న దేవుని యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను అని సెలవిస్తున్నటువంటి మాట. నిజమే, దేవుడు వెలుగును రక్షణ దుర్గమై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగులో నడిచినప్పుడు చీకటి కార్యములను మనము దూరపరచుకోగలం. క్రీస్తే వెలుగు. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది. ఆయన రక్షము అనగా రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన రక్షించే ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఒక దుర్గమై ఉన్నాడు. ఆశ్రయపురములు రాజుల కాలంలో కట్టబడినప్పుడు ఏ వ్యక్తి అయినా ఏదైనా పొరపాటు చేస్తే ఆశ్రయపురంలో వెళ్ళి దాక్కునేవారు, అనగా వారిని రక్షించుకోవడానికి. అని ఈ లోకంలో పాపముతో జీవిస్తున్న ప్రతి మానవుడు ఆ పాపము నుండి విముక్తి పొంది రక్షింపబడి నిత్య జీవాన్ని పొందాలని ఆశించి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే తన ప్రాణాన్ని వెచ్చించాడు. ఆయన శిలువ మరణం పొంది రక్షించుకున్నాడు. విలువైనటువంటి ఆ యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. రక్షకుడైన క్రీస్తుని కలిగి నీవు నేను మన దైనందిన జీవితంలో ముందుకు సాగవలను. అంత మాత్రమే కాదు, కానీ నేను ఎవరికి భయపడుతును? ఈ లోకంలో ఓ క్రైస్తవ విశ్వాసగా, సహోదరి సహోదరుడిగా, దేవుని నమ్మిన వ్యక్తిగా అనేక ఆత్మీయ భయాందోళనకు గురవుతున్నప్పుడు భయపడకూడని సెలవిస్తున్న దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని మనల్ని రక్షింపగలిగిన దేవుని యందు విశ్వాసం నుంచి ఈ లోకములో, సంఘములో, సమాజంలో వర్ధిల్లవలేను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఇక ఉదయకాల సమయంలోని వాక్యాన్ని ధ్యానించే ధన్యత మాకందరికి అనుగ్రహించినందుకు స్తుతి స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలముతోడే ఉండి నడిపించు.